కాకినాడ మెడికోవర్ హాస్పిటల్లో ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గైనకాలజీ, ప్రసూతి, పీడియాట్రిక్స్, ఎన్ఐసియు, హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ప్రీటర్మ్ డెలివరీలకు అందిస్తున్న ప్రత్యేక వైద్య సేవలను వైద్యులు వివరించారు. ఇటీవల 7.5 నెలల గర్భధారణతో హై రిస్క్ పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని డాక్టర్ లక్ష్మీ ప్రవీణ బి ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షించారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి సరైన సమయంలో డెలివరీ నిర్వహించగా ప్రీ మెచ్యూర్ బేబీ జన్మించిందని తెలిపారు. పుట్టిన వెంటనే శిశువు పరిస్థితి క్రిటికల్ గా ఉండడంతో డాక్టర్ వి సుబ్బారావు ఆధ్వర్యంలో ఎన్ఐసియులో చేర్చి వెంటిలేటర్ సపోర్ట్, ఐసిడి ట్యూబ్ తదితర అత్యవసర వైద్య సేవలు అందించారు. నిరంతర పర్యవేక్షణ, దశల వారీ చికిత్సతో శిశువు క్రమంగా కోలుకుందన్నారు. 15 రోజుల అనంతరం తల్లి, బిడ్డను ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేశామని తెలిపారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ చెకప్స్, తల్లి, శిశువు ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ, సరైన సమయంలో వైద్య నిర్ణయాలు కీలకమని డాక్టర్ లక్ష్మీ ప్రవీణ తెలిపారు. ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టిన వెంటనే ఎన్ఐసియులో ప్రత్యేక సంరక్షణ అవసరమని డాక్టర్ వి సుబ్బారావు పేర్కొన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం ద్వారా మహిళలకు గర్భధారణకు ముందు నుంచి ప్రసవం, ప్రసవానంతరం దశ వరకు చిన్నారులకు అవసరమైన వైద్య సేవలను ఒకే చోట అందిస్తున్నామని డాక్టర్ కస్తూరిబాయి వెలగ, డాక్టర్ సుజనా నిమ్మకాయల, డాక్టర్ శ్రావణి సాక్షి, డాక్టర్ రవి ఆంగ్రా తెలిపారు. విభాగం ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషకరమని మెడికోవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ నందికొల ఆంజనేయ స్వామి తెలిపారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఎన్ఐసియు బృందాల సమన్వయంతో మహిళలు, చిన్నారులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మా దగ్గర ఆగస్ట్ 1న బేబీ ఆఫ్ సురేఖ అన్న బేబీ 7.5 monthsలో బేబీ డెలివరీ అయిందండి. జనరల్గా 9 monthsకి డెలివరీ అయ్యే బేబీ, ఈ బేబీ ఎందుకు అంత ఎర్లీగా చేయాల్సి వచ్చిందంటే కనుక మన బేబీ 20 weeks దగ్గర నుంచి బేబీకి ఉమ్మనీరు అనేది తక్కువగా ఉండడం మూలాన, గ్రోత్ లేకపోవడం మూలాన, తర్వాత బేబీ గ్రోత్ లేక ఎమర్జెన్సీగా డెలివరీ చేశాము. ఈ బేబీ మా సీనియర్ గైనకాలజిస్ట్ మేడం మదర్ గురించి డీటెయిల్స్ చెప్తారు. బేబీ పుట్టాక ఊపిరి తీసుకోవడం కష్టం అవ్వడం, బరువు అనేది తక్కువగా ఉండడం వలన ఎమర్జెన్సీగా ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ అవడం వలన వెంటిలేటర్ అనేది కనెక్ట్ చేసామండి. బేబీ ఎక్స్రే అనేది చూస్తే కనుక మనకి ఎక్స్రేలో న్యూమోథొరాక్స్ అనేది తెలిసింది. ఈ న్యూమోథొరాక్స్ అంటే ఏంటంటే కనుక లంగ్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, ఊపిరితిత్తులో కన్నం పడేదాన్ని న్యూమోథొరాక్స్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే కనుక బేబీని మనం వెంటిలేటర్ పైన పెట్టినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వు, బీపీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, హార్ట్ రేట్ అనేది ఎక్కువైపోతుంది. అప్పుడు ఈ న్యూమోథొరాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే లంగ్స్ అనేవి ఊపిరితిత్తులు అనేవి ఎప్పుడు విడుచుకుంటూనే ఉండాలి, కొలాప్స్ అవ్వకూడదు. ఇది మన ఊపిరితిత్తులకి ఛాతి గోడకి మధ్యలో ఎయిర్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. దాని మూలాన బేబీని వెంటిలేటర్లో పెట్టినా కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు అన్నమాట. అందు గురించి మనం ఏం చేస్తామంటే కనుక ఐసీడీ అనే ట్యూబ్ వేస్తాం. ఛాతిలోంచి బయట నుంచి ఒక ట్యూబ్ పెట్టి ఆ ఎయిర్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం వెంటిలేటర్ పైన పెట్టి. అయినా కూడా ఈ బేబీ ఇంకా సీరియస్ అవ్వడం వలన 2 ట్యూబులు ఒకే వైపు వేసి స్లోగా బేబీని మనం ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నించామన్నమాట. ఈ బేబీ మా ఐసీలో మొత్తం 14 రోజులు ఉంది, 11 రోజులు వెంటిలేటర్ పైన ఉంది. స్లోగా ఈ బేబీని అడ్జస్ట్ చేసుకుంటూ, బీపీ తగ్గిపోతే బీపీ మందులు పెట్టుకుంటూ, ఆక్సిజన్ లెవెల్స్కి తగ్గట్లు ప్రెషర్స్ పెంచుకుంటూ ఈ బేబీకి మనం ట్రీట్మెంట్ చేయగలిగాము. కానీ ఈ బేబీ మొత్తం 14 రోజుల్లో చాలా నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడము, లేకపోతే జాండీస్ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడం ఉంటే దానికి కావాల్సిన మనం ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. మొత్తం 14 days తర్వాత ఈ బేబీని మనం డిశ్చార్జ్ చేసాం, బేబీని కంప్లీట్గానే. ఈ ఫాదర్ని మేము ఈ మొత్తం కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఫాదర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన నార్మల్ స్మాల్ జాబు, మా కండిషన్ చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బేబీ గ్రోత్ కూడా 6 months వరకు బాగానే ఉందండి. 6 months నుంచి తగ్గుకుంటూ వచ్చింది. మేము అట్లానే రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచి వెయిట్ అది కూడా బేబీది జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటా ఫాలోఅప్కి వచ్చారు పేషెంట్ వాళ్ళు. కానీ ఏమైందంటే 7th monthలో బాగా ఆల్ ఆఫ్ ఎ సడన్ తగ్గిపోయింది. మేము అప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇచ్చాం అనమాట. ఇన్కేస్ బేబీకి అర్జెంటుగా డెలివరీ చేయవలసిన పరిస్థితి వస్తే ఎన్ఐసియు రిక్వైర్మెంట్ అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ బేబీ లంగ్ మెచ్యూరిటీకి అది ఇస్తూ ఉంటామండి.
సో అది ఇవ్వటం జరిగింది 7th మంత్లో. 7th మంత్ నుంచి కూడా ఇంకా క్లోజ్ మానిటరింగ్ 2 డేస్కి ఒకసారి రావటం జరిగింది. ఆల్ ఆఫ్ ఈ సడన్ ఆవిడకి మూమెంట్స్ అవి కూడా తగ్గిపోయాయి. 7.5 మంత్కి వచ్చేటప్పటికి ఉమ్మనీరు కూడా 2 పాయింట్స్కి పడిపోయింది. సో అప్పుడు ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయడం జరిగిందనమాట. 1st ఆగస్ట్ చేసాము. బేబీ వెయిట్ 1.5 kgs అండి. బేబీ అంతా ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ బేబీ క్రై అయితే బాగానే వచ్చింది, కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎన్ఐసీ ఉంది కాబట్టి, level 3 ఎన్ఐసీ సెటప్ ఉంది కాబట్టి మేము సీనియర్ నేనటాలజిస్ట్ సార్ సుబ్బారావు సార్కి పర్యవేక్షణలో ఎన్ఐసీలో అడ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మదర్ విషయానికి వస్తే పోస్ట్ ఆపరేటివ్గా డెలివరీ అయిన తర్వాత అంతా చక్కగానే రికవర్ అయ్యారు. మేము యాంటీబయాటిక్ అంతా కవరేజ్ పెట్టి 3rd పోస్ట్ ఆపరేటివ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో తర్వాత బేబీ కేర్ అంతా కూడా మనకి ఎన్ఐసీలో ఇవ్వటం జరిగింది. సో మదర్ పరంగా మనకి బేబీ గ్రోత్ ఐయూజీఆర్ అంటాం అనమాట. గ్రోత్ తగ్గింది, కానీ మనకేంటంటే ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంతా కూడా మేము గత 5 సంవత్సరాలుగా చాలా ప్రెగ్నెన్సీస్ చేయటం జరుగుతుంది. మనకి పీడియాట్రిషియన్ 24 hours ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఎన్ఐసీ కూడా స్ట్రాంగ్గా level 3 ఉంది కాబట్టి అన్ని కేసెస్ కూడా హై రిస్క్ కేసెస్ సక్సెస్ఫుల్గా చేయటం జరుగుతోంది. సో ఈ బేబీ మన 2 weeks వెంటిలేటర్ మీద ఉన్న చాలా స్టార్మీ కోర్స్ అనమాట. అంటే అప్పుడప్పుడే బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటము, ఫీవర్స్ రావటము, అంత స్టార్మీ కోర్స్ అని సుబ్బారావు సార్ ఆల్రెడీ మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అట్ ది ఎండ్ మనకి 2 weeks తర్వాత మదర్ అండ్ చైల్డ్ని హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం జరిగిందనమాట. ఈ మదర్ అండ్ చైల్డ్ అనేది ఓపెన్ అయిందండి. అండ్ ఈ 1 year అనేది మనకి చాలా గ్రాండ్ సక్సెస్. మీరు ఎక్కడా చూడని చాలా కొత్త ప్రొసీజర్స్ ఈ 1 yearలో మనం చేశాము. దాంట్లో ఇప్పుడు ఆబ్స్టెట్రిక్స్ వైజ్ చూస్తే మన మేడం సార్ చెప్పారు 32 వీకర్ బేబీస్ని మనం డెలివరీ చేసాము. 24/7 మదర్ అండ్ 24/7 ఇక్కడ గైనకాలజిస్ట్ ఫెసిలిటీ ఉండిద్దండి. అంటే మేము 4 members గైనకాలజిస్ట్ ఉన్నారు. సో మీకు గైనకాలజిస్ట్ ఉండరు అనే డౌటే అవసరం లేదండి. కంటిన్యూస్గా 24/7 గైనకాలజిస్ట్ మీకు అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు 1-to-1 కేర్ కూడా మేము ఇవ్వగలం. అంటే మనం కొంతమందికి మనకి ఇక్కడ డీలక్స్ రూమ్ ఫెసిలిటీస్, హై అండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఆ ఫెసిలిటీ కోరుకునే వాళ్ళకి మనం 1-to-1 కేర్ కూడా ఇస్తాము. అండ్ 24/7 level 3 పీడియాట్రిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉండడం వల్ల, అండ్ మా మెయిన్ ఫోకస్ కూడా ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడికల్ కేర్ ప్రొవైడ్ చేయడమే మా మెయిన్ ఫోకస్. అండ్ మేము పేషెంట్కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, అంటే మనం వాళ్ళ కండిషన్ ఏంటో అర్థమయ్యి వాళ్ళు కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకునే సపోర్ట్ అనేది మేము అందిస్తాం. క్లియర్ కట్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పి ఏదైతే బాగుంటుంది అని పేషెంట్తో డిస్కస్ చేసి ఆ టైం ఇచ్చి మేము ఆ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఆప్స్కు వచ్చేటప్పటికి మనం 28 వీకర్ బేబీస్ని కూడా ఇక్కడ సేవ్ చేయడం జరిగింది. అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లైక్ ప్లసెంటా ప్రీవియా, అంటే మాయ కిందకుంది అని అంటారు, ప్లసెంటా ఎక్రీటా, స్పెక్ట్రమ్, ఇలాంటివి కూడా మనం డీల్ చేసాము. అండ్ కార్డియాక్ సంబంధించి మదర్కి కార్డియాక్ కండిషన్స్, హై రిస్క్ కార్డియాక్ కండిషన్స్ ఉన్న, అండ్ కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ లైక్ వెంట్రోపెరిటోనియల్ షంట్స్ ఇలాంటివి ఉన్న కేసెస్ని కూడా మనం టేకప్ చేసి డీల్ చేసి మదర్ అండ్ బేబీని సేఫ్గా ఇంటికి పంపించాం. అలా చెప్పుకుంటూ పోతే ఒక 10 to 15 పైనే మోర్ దెన్ హై రిస్క్ కేసెస్ మనం డీల్ చేసాం. అండ్ మదర్కి కిడ్నీ ప్రాబ్లమ్ సంబంధించిన కేసెస్ కూడా ఇలాంటివి తుని, అమలాపురం ఇటు సైడ్ నుంచి కొంచెం బాగా బ్యాడ్ అయ్యి వచ్చిన వాటిని కూడా బాగా బ్లీడింగ్ అయ్యి పీపీహెచ్ అయ్యి మదర్ షాక్లో ఉండి ఇలాంటి కేసెస్ కూడా మనం టేకప్ చేసాము. వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించాము. ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే, దాదాపు 1 year బ్యాక్ మన మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ప్రత్యేక ఉమెన్ అండ్ చైల్డ్ విభాగం మన పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, పంతం నానాజీ గారు అండ్ మన తుమ్మల బాబు గారు చే ప్రారంభించడం జరిగింది. 1 year అయిందండి మనం ఈ ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ ప్రారంభించి. సో మొట్టమొదటి ఉమెన్ అండ్ చైల్డ్ బ్లాక్ కాకినాడ సిటీలో ప్రారంభించింది మెడికవర్ హాస్పిటల్ కాకినాడ. సో ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం రీసెంట్గా ఒక బేబీ డెలివరీ అయిందండి. దాదాపు 7.5 monthsకే డెలివరీ అవ్వడం జరిగింది. సో మదరు అండ్ బేబీ సేఫ్గా మా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే చాలా క్రిటికల్గా ఇష్యూ అయింది బేబీకి. మేము చాలా కష్టపడి మా దగ్గర ఉన్న 3 పీడియాట్రిషియన్స్ అండ్ 4 గైనకాలజిస్టులు ఈ కంప్లీట్ 24/7 టీమ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అండ్ నర్సెస్ స్టాఫ్ సహాయంతో ఈరోజు బేబీ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. సో దానికోసం వివరంగా మా పీడియాట్రిక్ డాక్టర్ సుబ్బారావు గారు, అలాగే గైనిక్ డాక్టర్ లక్ష్మీ ప్రవీణ గారు
డాక్టర్ సుజనా మేడం, డాక్టర్ కస్తూరిబాయి మేడం అండ్ డాక్టర్ సామిని సాక్షి మేడం అండ్ డాక్టర్ అంగర్ రవి గారు ఉన్నారండి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో డాక్టర్స్ కానీ. సో డాక్టర్ మాటల్లో మొత్తం వివరంగా వివరిస్తారండి. సో ఏదైతే ఈ బేబీ 7.5 monthsలో డెలివరీ అయిందో చాలా అరుదుగా, అంటే చాలా రేర్ అండి, ఇది చాలా క్రిటికల్గా వెళ్ళింది. బేబీని రక్షించి మేము ఇంటికి పంపించడం జరిగింది. సో ఈ విషయం మీరు మీడియా ద్వారా కాకినాడ జిల్లా మొత్తం అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.